ఇక్కడ సంతోష్ రావు గురించి మనం మాట్లాడదాం. 2013 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయిన తర్వాత, దానికి ముందే అధికారం రాదని తెలుసుకున్న తర్వాత సంతోష్ రావు చాలా సీరియస్గా ఇటు కాంగ్రెస్ తోటి లోపాయకర ఒప్పందం తీసుకున్నాడు, బీజేపీ తోటి లోపాయకర ఒప్పందం తీసుకున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని స్కాములు బయటపడుతూ ఉన్నాయి. కాళేశ్వరం స్కామ్ బయటపడుతూ ఉంది, అదేవిధంగా ఈవెన్ రేస్ బయటపడుతూ ఉంది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడుతుంది. ఇలా చాలా రకాల స్కామ్లు కల్వకుంట్ల కుటుంబాన్ని ఉచ్చుబీస్తుంటే, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటే, ఇందులో హరీష్ రావు పేరు వస్తుంది, ఒకవేళ కేటీఆర్ పేరు వస్తుంది, కవిత పేరు వస్తుంది, కేసీఆర్ పేరు వస్తుంది, అందరి పేర్లు వస్తాయి. కానీ సంతోష్ రావు పేరు తెర మీద ఇక్కడ కూడా రాదు. మీరు ఈ 1.5 yearలో చూడండి, ఏ ఒక్క స్కామ్లో అయినా సంతోష్ రావు పేరు వచ్చిందా? రాదు. ఎందుకంటే సంతోష్ రావు చాలా తెలివిగా ఇటు కాంగ్రెస్ తోటి ఇటు బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం చేసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు కవిత మొన్న రాత్రి చేసినటువంటి ఆరోపణలు ఏంటి? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేశారు. ఇప్పుడు చర్చ ఏం జరుగుతోంది? దయ్యాలు ఎవరు? కేటీఆరా, హరీష్ రావా, ఇంకెవరా సో అండ్ సోనా చర్చ జరుగుతుంది. కానీ సంతోష్ రావు పేరు వస్తలేదు. నిన్న కేటీఆర్ అన్నాడు ప్రెస్ మీట్లో, కోవట్లో అన్నాడు. కోవట్లో ఎవరు? కవితరా, హరీష్ రావా, ఇంకెవరో పేర్లు వస్తున్నాయి, కానీ సంతోష్ రావు పేరు వస్తలేదు. కానీ వీటన్నింటికీ మూలం సంతోష్ రావు. కవిత చెప్తున్నటువంటి దయ్యం సంతోష్ రావే, కేటీఆర్ చెప్తున్నటువంటి కోవర్ట్ కూడా సంతోష్ రావే. సరే, కేటీఆర్ ఇంటెన్షన్ ఏంటి? మరి రేవంత్ కోవట్లున్నారు, మరి అది కవితనేనా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో దానిలో డిస్కషన్ బాగా జరుగుతూ ఉంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి అన్ని సారాంశాల్లో ప్రధానంగా సంతోష్ రావే దయ్యం, సంతోష్ రావే కోవర్ట్. ఎందుకో నేను చెప్తా, చాలా క్లియర్గా చెప్తా. ఇప్పుడు కవిత లేఖ ఇచ్చింది ఎవరికి? కేసీఆర్కి ఇచ్చింది. సో ఎవరు అవునన్నా కాదన్నా అందరికీ తెలిసిన విషయం ఏంది? కేసీఆర్ దగ్గర ఎవరు ఉంటారు? కేసీఆర్ దగ్గర ఈరోజు ఫామ్ హౌస్లోకి ఎంటర్ కావాలంటే సంతోష్ రావు పర్మిషన్ తప్పనిసరి. ఈవెన్ హరీష్ రావు లాంటి వ్యక్తి కానీ, కేటీఆర్ లాంటి వ్యక్తి కానీ, కవిత లాంటి వ్యక్తి కానీ, వీళ్ళు సొంత కుటుంబ సభ్యులే కదా, వీళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళాలన్నా కానీ సంతోష్ రావు పర్మిషన్ అవసరం. సో ఇప్పుడు కేసీఆర్కి లేఖ ఇచ్చింది కవిత అంటున్నారు కదా, మరి ఆ లేఖ కేసీఆర్ రిలీజ్ చేస్తాడా? చేయడానికి అవకాశం లేదు. ఆయన అసలు ఆ రిస్క్ చేయడు. కవిత రిలీజ్ చేస్తా? చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎవరు లీక్ చేయాలి? ఆమెనే చెప్పింది మొన్నొచ్చి, నేను రాసింది వాస్తవమే, కానీ లీక్ చేసింది ఎవరు తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సో దానిలో సింపుల్గా తెలియాల్సిన విషయం ఏంది? సంతోష్ రావే. కేటీఆర్ రిలీజ్ చేస్తాడా? హరీష్ రావుకి అంత ధైర్యం చేస్తాడా? రిలీజ్ చేసి ధైర్యం చేస్తాడా? అసలు హరీష్ రావుకి ఈ లేఖ గురించి తెలుసా? తెలిస్తే కేటీఆర్ తెలిసి ఉంటుంది, సంతోష్ రావు తెలిసి ఉంటుంది, కేసీఆర్ తెలిసి ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుకు అంతర్గతంగా వాళ్ళ కుటుంబం సంబంధించిన ఇలాంటి విషయాలు హరీష్ రావుకి తెలియకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ క్రమంలో సంతోష్ రావే ఈ లేఖను రిలీజ్ చేసిన అనేది కవిత యొక్క మెయిన్ సారాంశం. అది మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న కోవట్ ఎవరు? ఎంతమంది చెప్పినా ఈరోజు సంతోష్ రావు అనే వ్యక్తి తన యొక్క స్కామ్లలో ఎక్కడ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఇటు కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి లోపాయకర ఒప్పందం చేసుకున్నాడు. గతంలో నేను చెప్పిన, ఎప్పుడు 2022లో చెప్పిన, ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కాంగ్రెస్లో కీలకమైనటువంటి నాయకులతోటి కీలకమైన నాయకులతోటి ఏకాంతమైన చర్చలు చేసిండు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళతో ఏకాంతమైన చర్చలు చేసిండు అనేది ఆనాడే నేను చెప్పిన. సో అప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టుకున్నాడు. సో కేటీఆర్ చెప్తున్నటువంటి కోవర్టు సంతోష్ రావే, కవిత చెప్తున్నటువంటి దయ్యం సంతోష్ రావే అనేటువంటి దాంట్లో ఈరోజు చాలా క్లారిటీగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే, కేటీఆర్ పరోక్షంగా కవితను అన్నడా, సంతోష్ రావు అన్నడా అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సో ఇది అసలు విషయం. ఇందులో చాలా జాగ్రత్తగా మీరు లోతులోకి ఆలోచిస్తే తెలంగాణ సమాజానికి ఇవి అన్నీ కూడా తెలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ యొక్క కుటుంబం విచ్ఛిన్నం కాబోతుంది, కంప్లీట్గా కొలాప్స్ కాబోతుంది. కవిత ఒక పార్టీ పెట్టబోతున్నాడు, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. దాని గురించి చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమి ఉండబోతుంది, కేటీఆర్ ఏం చేయబోతున్నారు, కవితను సస్పెండ్ చేస్తారనే విషయాలు కూడా చాలా విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన ఉంది. నేను ముందు ఇంకా చాలా విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. కానీ ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈరోజు నేను ఒక్కనే కాదు, సంతోష్ రావు దయ్యము, సంతోష్ రావు కోవట్ అని చెప్పేసి నేను ఒక్కనే చెప్తలేను. వీళ్ళు పరోక్షంగా చెప్తున్నప్పుడు కూడా గతంలో రమ్యారావు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏం చెప్పింది ఆమె? ఈరోజు
కేసీఆర్ అనేవాడు కళ్ళు మూసుకున్న ఒక ధృతరాష్ట్రుడు లాంటాడు, శకుని సంతోష్ రావు లాంటాడు అని చాలా రకాలుగా మౌనముని అని కేసీఆర్ పలు సందర్భాలు అయిపోయింది. సంతోష్ రావే ద్రోహి, సంతోష్ రావే దొంగ, సంతోష్ రావే దయ్యం, సంతోష్ రావే శకుని అని పలు సందర్భాల్లో రమ్యారావు గారు చెప్పారు. ఇప్పుడు కవిత నిన్న మొన్న చెప్తా ఉంది, కానీ రమ్యారావు గారు ఎప్పుడో చెప్పారు. సో ఇప్పటికైనా కానీ కేసీఆర్కి అర్థమవుతుందా లేదా తెలియదు. ఎందుకంటే ఆయనే కళ్ళున్న కబోదిలా అంటాడు, మాటలు వచ్చినా మాటలు రాని ఒక మూగవాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో కేసీఆర్ కూడా ఆయనకి ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎలాంటి డెసిషన్ నోరు తెరవడు, ఆయన మీడియా ముందుకు రాడు, ఎక్కడికి రాడు, తెలంగాణ సమస్యలు కొట్లాడు, ఏం చేయడు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం సంకనాకిచ్చిన దేంతో ఈ కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.